Nobody can stop this flow. Hallelujah. 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 ప్రైజ్ లార్డ్ అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మనం ఎలా ఉండుటకు పిలువబడ్డాం? యాజకులుగా ఉండుటకు పిలువబడ్డాం. ఎటువంటి యాజకులు? పరిశుద్ధ యాజకులు. ఈ పరిశుద్ధ యాజకులకు ప్రధాన యాజకుడు ఎవరు? యేసు ప్రభు. ఏ క్రమంలో వచ్చారు? మెల్కీసెదెకు క్రమంలో వచ్చారు. ఇది అహరోను సంతతిలో వచ్చిన క్రమం కాదు, ఇది మెల్కీసెదెకు క్రమంలో వచ్చిన యాజకత్వం. హల్లెలూయా. యాజకత్వాన్ని దేవుడు అప్పచెప్పేటప్పుడు అహరోను నాకు యాజకుడిగా ఉండాలి అని చెప్తున్న మొట్టమొదటి సమయం దేవుడు చాలా ఇన్స్ట్రక్షన్స్ని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మోషేకి చాలా ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు. ఈవెన్ వాళ్ళకి బట్టలు కుట్టడానికి కూడా ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. ప్రధాన యాజకుడికి పలానా బట్టలు ఉండాలి, మిగిలిన వారికి ఇలాంటి ఏఫోదులు ఉండాలి, వారికి తలకి పాగా పెట్టాలి, లాగులు కుట్టాలి. ఇలా ఎన్ని అంటే ఈవెన్ వాళ్ళు ధరించవలసిన పథకంలో ఉండవలసిన రాళ్ళు అన్నిటినీ కూడా చాలా స్పెషల్ డిజైన్తో ఏది వాడాలి, ఏ రంగు వాడాలి, ప్రతిదీ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అవన్నీ కూడా ఆ రోజు ఫిజికల్గా చేయించారు. కానీ ఇప్పుడు మనం గ్రహించాల్సిన విషయం, అవన్నీ ఇప్పుడు ఆత్మీయంగా జరగాలి. ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు ఎందుకు పిలువబడ్డామండి? ఎందుకు మనం రాజులైన యాజక సమూహం అని ఎందుకు చెప్తున్నారు? ఒక్కరేనా? ఇద్దరేనా? కాదు. క్రీస్తును నమ్మి విశ్వాసం ఉంచి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన పిలుస్తున్న పిలుపు దేని కొరకు అంటే, యేసుక్రీస్తు ద్వారా దేవునికట అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా దేవుడు ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడటకు. ఒక విషయం చెప్పనా, ప్రత్యక్ష గుడారంలో ఏది చూసినా యేసుప్రభుని రిసెంబల్ చేస్తున్నాయి. అంతేకాదు, దానిలో బలి ఇవ్వడానికి గొర్రెపిల్ల, వధింపబడిన గొర్రెపిల్లగా మరలా యేసు ప్రభునే చూపిస్తున్నాయి. ప్రధాన యాజకుడిగా చూపిస్తున్నప్పుడు అన్నకాయపులు ఆ టైంలో ఉన్నారేమో కానీ వారి వలన ఏది కాలేదు. కానీ మరలా ప్రధాన యాజకుడిగా కూడా ఈయనే మన కొరకు ఎవరు సమీపించలేని పరిశుద్ధ స్థలంలో, అంటే పరలోకంలో ఉన్న పరిశుద్ధ స్థలంకు తన స్వరక్తమును తీసుకుని వెళ్ళిన ప్రధాన యాజకుడిగా కనిపిస్తున్నారు. అంటే ఏ యాంగిల్లో చూసినా ఆయనే అన్నీ తానే అయి చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, ఇంటిలో ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఎలా మనకు కనిపిస్తారంటే, ఒక ఫాదర్ని తీసుకోండి. ఒక ఫాదర్గా ఉన్నప్పుడు పిల్లలకి తను ఒక ఫాదర్, భార్యకి తను ఒక హస్బెండ్. తను ఒకవేళ టీచర్ అనుకోండి ప్రొఫెషనల్గా, సో బయటకు వెళ్ళగానే తను ఒక టీచర్. తను ఒకవేళ తన బండి తనే డ్రైవ్ చేస్తున్నా అనుకోండి, తను ఒక డ్రైవర్. కుట్టుకుంటున్నారు అనుకోండి, టైలర్. ఇట్లా ఏ యాంగిల్లో నుంచి చూసినా అన్నీ తానే ఎలా ఉన్నాడో, అలా ఏ యాంగిల్లో నుంచి చూసినా అన్నీ యేసు ప్రభువే అయ్యారు. హల్లెలూయా. అలా మందిరంగా కట్టబడాలి. ఒకటి, మందిరంగా కట్టబడాలి. దానిలో రాళ్ళెవరు? రక్షింపబడుచున్నవారు.
ఆ? ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలి. ఇప్పుడు కట్టబడుతున్న వాళ్ళు బలులు ఎలా అర్పిస్తారండి? కట్టబడుతున్న వాళ్ళు వేరే వాళ్ళు బలులు అర్పిస్తుంటే వారు కట్టబడుతూ ఉండాలి. అంతే కదా ఆత్మ సంబంధమైన మందిరం. కానీ ఇక్కడ అలా కాదు. కట్టబడుతున్న వారు బలులు అర్పించాలి. అన్ని వారై ఉండాలి. యేసు ప్రభు క్రమం అదే. హల్లెలూయా, హల్లెలూయా. దాని అర్థం అందరి పనులు నువ్వే చేయమని కాదమ్మా. ఎవరి పని వారికి అప్పగించారో ఆ పని చేయాలి. హల్లెలూయా. దేవుడికి కావలసినట్టుగా మనం బ్రతకాలి. మన గుణాలన్నీ మార్చుకోవాలి. మన ప్రవర్తనలో మార్పు రావాలి. శరీర క్రియలన్నింటినీ కూడా చంపుకోవాలి. ఆత్మకార్యాలన్నీ కూడా ప్రారంభం అవ్వాలి. ఆత్మ చేతనే తప్ప ఇంకా దేని ద్వారా కూడా అది సాధ్యం కాదు. ఆయన మార్గములు ఏంటి అని శ్రద్ధగా వాటిని నేర్చుకోవాలి. నేర్చుకోకుండా తెలుసుకోకుండా ఎలా నడుస్తావు? నా మార్గముల్లో నడిస్తే నేను ఇచ్చిన దాన్ని గట్టిగా చేపట్టి నిల్చుని ఉంటే అప్పుడు ఇక్కడ నిలుచున్న వారితో నిలుచు భాగ్యం నీకు ఇస్తానని ప్రభు వాక్యం సెలవిస్తుంది. సో మనం ఎలా తయారవుతున్నాం, ఎలా నడుస్తున్నాం, వీటన్నిటి విషయమై జాగ్రత్త కలిగి ఉండాలని ప్రభువును మనం రిప్రజెంట్ చేస్తున్న వారమని ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ, ఇంకా అది కొనసాగాలి అని, అంచెలంచుకి ఎదగాలి అని, ఆగిపోవు వారిగా ఉండడానికి వీలు లేదు అని, ప్రతి మొలకను విరిచివేస్తున్న అడవి గాడిదలను దేవుడు తొలగిస్తున్నారు అని నమ్మమని, ఫలించుటకు సిద్ధపడి ఫలించినప్పుడు పనికిరాని తీగలను ఫలించినట్లుగా పనికిరాని తీగలను ఆయనే పెరికివేసి ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారని, ఆయనే వ్యవసాయకుడిగా పనిచేస్తారని ఇన్ని విషయాలు మనం నేర్చుకున్నాం కదా. వీటన్నిటిని బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ఇక ఇప్పుడు కూడా వచ్చి నువ్వే బ్రతుకయ్యా అని పిలిచేవారిగా కాక, మేము బ్రతుకుతాం, మీరు చెప్పినట్టుగా మేము చేస్తామని చెప్పి ఒక తీర్మానం తీసుకుంటూ ప్రార్థన చేద్దామా? ఎవరైనా ఒకరు ప్రార్థన అందుకోండి. మనం ముందుకు వెళ్ళబోతున్నాం. రాజానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇక్కడ సింహాలని సన్నిధి ప్రార్థించినప్పటికీ వందనాలు. ఆయా పరిశుద్ధ యాజకత్వంలో ఉన్నట్లుగా ఆయన మీరే ప్రభా, నాయన ప్రధాన యాజకులుగా నిలిచి చదువుకున్నాను. అన్ని మీరే అయింది ప్రభా, అంత మీరే చేస్తూ ప్రభా మమ్మల్ని నా తండ్రి వేసే మీ యొక్క రాజ్యానికి యోగ్యులుగా మారుస్తున్నందుకు వందనాలు. అయా నా తండ్రి మీతో స్తోత్రములు నాయన నా తండ్రి వేసే మీరే నాయన యాజకత్వం వహిస్తూ నా తండ్రి వేసే రక్తం చేపట్టుకుని నాయన వేసే ఆ యొక్క పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించారు ప్రభా. మీరే నా తండ్రి యాజకులుగా ఉంటున్నారు, మీరే మాకు జ్ఞాపనం చేసేవారుగా ఉంటున్నారు ప్రభా. నా తండ్రి వేసే సమస్తము నా తండ్రి వేసే నా పక్షంగా నా తండ్రి ఏసే చేస్తున్న దేవానికి వందనాలు ప్రభా. నాయన మిమ్మల్ని ఎదిగిన వారు నిల్చున్నగా ప్రభా, నేను కూడా ప్రభా నాయన ఏసే మరి నాయన పోలిన వారి వలె నాయన నీ యొక్క నాయన ఏసే చిత్తం ఎరిగిన వారి వలె నాయన నీ దృష్టికి యోగ్యంగా మేము ఉండినట్లుగా మాకు సహాయం దయచేయండి ప్రభా. ఆ సిద్ధపాటు నాయన ఏసే మాకు కలిగి ఉండినట్లుగా నాయన మమ్మల్ని మేము ఒబీడియన్స్ కి నాయన సపోర్ట్ చేసుకోవడానికి మాకు కృపను అనుగ్రహించండి ప్రభా. ప్రభా నా తండ్రి ఏసే నీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా నువ్వు నాతో మాట్లాడమని, ఇంకా నువ్వు నా తండ్రి ఏసే మా హృదయంలో నాయన ఏసే నేను నా తండ్రి ఏసే నేను నా తండ్రి ఘనముగా చూసినట్లుగా మా హృదయ ద్వారాలు ఇంతలో నాయన ఏసే విషయాలు పరచమని నాయన ఏసే వాక్యం ద్వారా నాతో మాట్లాడమని ఇస్తాను ప్రార్థిస్తుంటాను. ఆమేన్. ఆమేన్. రండి వెళ్దాం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన ఎడల
నీవు నా మందిరం మీద అధికారివైన ఆవరణములను కాపాడువాడవగుదువు. ఇక్కడ మనం ఆయన మార్గంలో నడవడం అంటే ఏంటో నేర్చుకున్నాం. అప్పుడు ఇక్కడ నిలుచున్న వారి వలె నీకు కూడా నా సన్నిధిని నిలబడే భాగ్యం నీకు ఇస్తానని చెప్పిన మాటని మనం ఇన్ని దినాలు ధ్యానించుకున్నాం. ఈరోజు మనం ప్రత్యేకంగా ఒక మాటను ఫోకస్ చేస్తున్నాం. అదేంటి తెలుసా? నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొను. పలకన్న మాట. నీకు అప్పగించినది. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి దేవుడు అప్పగించి ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి దేవుడు అప్పగించి ఉన్నారు. మనకేది అప్పగించారో దాని మీద శ్రద్ధ నిలపాలి. దానిని గట్టిగా పట్టుకోవాలి. దానిని గట్టిగా నువ్వు గై కొనాలి అంటే నీకేమి ఇవ్వబడిందో నువ్వు చూడాలి. హల్లెలూయా. చూడండి, 2 చేతులతో పట్టుకోమని ఒక ముఖ్యమైన వస్తువు పిల్లల చేతిలో పెట్టి జాగ్రత్తగా పట్టుకో అని చెప్పి మనం 2 నిమిషాలు వేరే పనిలో వెళ్ళి వచ్చేసరికి ఆ పిల్లవాడు దాన్ని చేయి విడిచేసాడు అనుకోండి, అది చాలా ఇంపార్టెంట్ ఐటెం కింద పడిపోయింది, పగిలిపోయింది అనుకోండి, మనం అబ్బా ఎంత మంచి పని చేసావు అంటామా? అనం. ఏమంటాం? నేను పట్టుకోమని కదా చెప్పాను అంటామా లేదా? రైట్. సేమ్ వే దేవుడు కూడా అప్పగించిన దాన్ని మనం గట్టిగా పట్టుకోవాలని దేవుడు ఆశపడుతున్నారు. ఆమేన్. రెండవది అంటే మనకేం అప్పగింపబడిందో దాన్ని పట్టుకోమని దాని అర్థం. అండ్ ఆ అప్పగించిన దాన్ని భద్రముగా గైకొనమంటున్నారు. ఏం అప్పగించారండి? ఆజ్ఞలు. ఇప్పుడు సినాయి కొండ మీదకి రమ్మన్నారండి మోషేని. ఏం అప్పగించారు? ఏం అప్పగించారు? 10 ఆజ్ఞలు కలిగిన పలకలను అప్పగించారు. ఎంత పరిశుద్ధపరచుకోమన్నారు, ఎంత కొండెక్కమన్నారు, నాతో ఉండుటకు రమ్మన్నారు. అంత గాఢాంధకారంలాగా కనిపిస్తున్న చీకటి మేఘాలు కమ్ముకుని ఒక పక్కన ఉంటే, అగ్ని జ్వాలల్లో వస్తూ యెహోవా దూత రాస్తుంటే అక్కడ ఎంత భయాందోళనలు. వాటన్నిటి మధ్యలో కూడా ఏమిచ్చారు? ఆజ్ఞలు ఇచ్చారు. ఆజ్ఞలు ఇచ్చారండి. నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గైకొను, ఇలా చెయ్యి, ఇలా చెయ్యొద్దు అని చెప్పి ఎవరికి చెప్తారు అంటే తాను ప్రేమించిన వారికే, తాను ప్రేమించిన జనాంగానికే ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు తప్ప ఆయన జనము కాని వారికి ఇవ్వరు. ఆలోచించండి ఒకసారి. ఒక ఇంటిలో ఇప్పుడు ఎలాగ జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. ఒక ఫ్యామిలీలో 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఆ పిల్లలకే ఇస్తారా? బయట నుంచి వచ్చిన పిల్లలకి ఇస్తారా? ఆ ఇంట్లో ఉన్న వారికే ఇస్తారండి. జాగ్రత్తగా ఆయన మార్గంలో నడుస్తున్న వాళ్ళకే ఆయన అప్పగిస్తారు. హల్లెలూయా. నీకు అప్పగించిన ఒక పని గురించి నువ్వు ఎంత శ్రద్ధ వహిస్తున్నావు? అందరికీ పని ఇవ్వరు, అందరికీ ఆజ్ఞ ఇవ్వరు, ఇవ్వబడదు. ఇప్పుడు ఒక కాలేజ్లో జాయిన్ అయ్యామండి, ఫీజు కట్టాం, కాలేజ్కి వెళ్ళట్లేదు. ఏమన్నా తెలుస్తుందా?
ఏం అప్పగిస్తున్నారో, ఈరోజు ఏం హోంవర్క్ ఇచ్చారో, రేపు మనమేం అప్పగించాలో ఏమైనా తెలుస్తుందా? తెలీదు. అదే రీతిగా నువ్వు ఆయన నామం పెట్టబడ్డావు, ఆయన నామం స్వీకరించావు, కానీ ఆయనతో రిలేషన్ లేదు. నీకేం అర్థం అవుతుంది? ఆయన హృదయంలో ఏముందో నీకు ఎలా అర్థం అవుతుంది? పెళ్ళైనా సరే ఇంటికి రాని కోడల్లాగా ఉంటుంది. ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? ఆ, పెళ్ళి అయ్యింది, ఇంటికి రావట్లేదు, అమ్మోళ్ళ ఇంట్లోనే ఉంది. ఎలా ఉంటుందండి? పేరుకు మాత్రం మారాము, పేరుకు మాత్రం యేసు ప్రభుని నమ్మాం. నేను కూడా క్రిస్టియన్ అండి. నేను 2-3 సార్లు చర్చ్కి వెళ్ళాను. చాలామంది దగ్గర నేను వినిన మాట గురించి చెప్తున్నాను. నాకు కూడా ప్రభు తెలుసు, నాకు కూడా యేసు ప్రభు తెలుసు. నేను 2-3 సార్లు బైబిల్ చదివాను. నేను ఒకసారి నాగపట్నం వెళ్ళా, నాకు కూడా దేవుడు తెలుసు. అబ్బా, ఏంటి ఒక ఊరెళ్ళి వస్తే దేవుడు నీకు తెలుసాడా? అయ్యా, బైబిల్లో నపుంసకుడు ఏటేటా వెళ్ళి వస్తున్నాడంట. ఎక్కడికి? యెరూషలేముకి ఆరాధించుకుని మరి వస్తున్నాడంట. కానీ వాక్యం బుర్రకెక్కలా. నువ్వు ఒక్కసారి వెళ్ళొస్తే దేవుడు చెప్పిందంతా చేశానన్న ఫీల్లో ఉన్నావా? బయటికి రానానా? ఆ మోసాల నుంచి బయటికి రానానా? ఇది ఎలా ఉందంటే, అడ్మిషన్ అప్పుడు కాలేజీకి చూడడానికి వెళ్తాం చూడండి, అన్ని కాలేజీలు వెతుకుతాం కదా, ఏ కాలేజ్ బాగుందని. వెళ్ళొచ్చినంత మాత్రం ఆ కాలేజ్తో సంబంధం ఉన్నట్టేనా? చూసొచ్చినంత మాత్రం ఆ కాలేజ్తో సంబంధం ఉన్నట్టేనా? నువ్వు డబ్బు కట్టకుండా చేరినట్టేనా? చెప్పమ్మా. ఈ లోకంలోనే అలా ఉంటే మరి పర సంబంధమైన సంబంధం ఇది ఇంకెలా ఉంటుంది? నీ కొరకు నా కొరకు ఆల్రెడీ వెల చెల్లించబడింది. హల్లెలూయా. మనం వెళ్ళి క్లాసెస్ స్టార్ట్ చేసుకోవాలి అంతే. విత్తువాని వెంటనే కోయివాడు కూడా ఉంటారు. విత్తువాని వెంటనే కోయివారు కూడా ఉంటారు, ఫాలో అవుతూ ఉంటారు. ఈరోజు చదివిన పాఠం ఈరోజే ఫలం కూడా వెతుకుతారు. అంటే వింటున్నప్పుడే ఫలం స్టార్ట్ అయిపోవాలి. ఆమెన్. ఎలా అండి? వింటున్నప్పుడే ఫలం స్టార్ట్ అయిపోవాలి. చెప్పండి అమ్మా. హల్లెలూయా. నీకు ఇచ్చిన దాన్ని, నీకు అప్పగించిన దాన్ని నువ్వు భద్రంగా గైకొనమని ప్రభు ఇన్స్ట్రక్షన్ అండి. కొంతమందికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నచ్చవు, కొంతమందికి ఆజ్ఞలు అస్సలు నచ్చవు. నన్ను అంటారా, నాకు చెప్తారా? అమ్మ, నువ్వు నీకు కాకపోతే ఎవరికి చెప్తారు నానా? చెప్పండి. నీకు కాకపోతే ఎవరికి చెప్తారు? మోషే ఒకసారి ఐగుప్తీయుల్ని ఎందుకు ఇశ్రాయేలుని హింసిస్తున్నావని వెళ్తున్నప్పుడు అడుగుతున్నప్పుడు వాడు అంటాడు, నిన్ను మా మీద అధికారినిగా నియమించిన వాడు ఎవరు అని. ఒకసారి ఆలోచించండి. నీకు సంబంధం లేని వారిని అలా అడగగలవా నువ్వు? అపవాది బాగా శోధించేస్తున్నాడండి.
అందుకనే నేను దేవుని మాట వినలేకపోతున్నాను అన్న ఫీల్తో కొన్నిసార్లు ఆయన ఇచ్చిందని చేయి జార్చి విడిచేస్తున్నాం కదా. అరే ఐగుప్తీయుడు చెప్పగలిగాడండి, నీ నీ అసలు మా మీద నీకు ఎవరు అధికారం ఇచ్చారని అడగగలిగాడు. మనం అపవాదితో ఆ మాట చెప్పలేకపోతున్నాం ఎందుకని? అసలు వాటితో డిస్కషన్ ఎందుకు అంటాను నేను. ఎలాగైతే శ్రద్ధగా చదువుకుంటున్న వాళ్ళు కాలేజీకి వెళ్తారు, తిన్నగా ఇంటికి వస్తారు, మళ్ళీ కాలేజీకి వెళ్తారు, మళ్ళీ తిన్నగా ఇంటికి వస్తారు, ధ్యానం అంతా కూడా ఆ బుక్స్ మీద ఎలా పెడతారో అలా ఉండాలి వేద పాఠశాలలో కూడా. హల్లెలూయా. కాలేజీకి టైమింగ్ ఉంటుందండి, ఉదయం 7 నుంచి ఈవినింగ్ 7 వరకు, లేకపోతే 9 to 3 అనో ఏదో ఒక టైమింగ్ ఉంటుంది. దేవునికి కూడా టైమింగ్ ఉంది. ఎప్పుడు? దినము రాత్రి. చెప్పండి ఎప్పుడు? దినము రాత్రి. నీ జీవితంలో దినం, పగలు, రాత్రి అని గనక ఇవ్వబడ్డాయా, అయితే ఆ సమయం మొత్తం ప్రభుదే. హల్లెలూయా. 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు, ఎవరికి నువ్వు టైం ఇస్తున్నావు. వారంలో ఒకరోజు కాదు, ఎవరికి టైం ఇస్తున్నావు. నీకు అప్పగించిన దాన్ని జాగ్రత్తగా గైకొనడానికి సెపరేట్ టైమింగ్ ఏదీ లేదు. పగలు రాత్రి అనే సమయాలు ఇవ్వబడ్డాయా, ఇంకా సజీవంగా ఉన్నావా, అయితే ప్రతి ఇన్స్ట్రక్షన్ కూడా ఫాలో అవ్వాల్సిన సమయం అదే. అర్థం? ఇంకొకసారి ఒక విషయం చేతికి అప్పగించారు అంటే, నీ చెవులు విన్నాయంటే ఇక జీవితాంతం దాన్ని పట్టుకోవాల్సిందే. హల్లెలూయా. ఇంకొక ఇన్స్ట్రక్షన్ వస్తే దానికి యాడప్ అవుతుందే తప్ప అది విడిచిపెట్టి ఇది పట్టుకోమని కాదు కదా. ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మనకు అప్పగించిన దాన్ని మనం ఎంతవరకు పట్టుకొని గైకొంటున్నాం. బాధ్యత కానీ ఆజ్ఞ కానీ ఎవరికి ఇస్తారు అంటే దేవుడు తనతో సంబంధం ఉన్న వారికే ఇస్తారు, బయట వారికి ఇవ్వరు. నీకు రూపాయితో నమ్మకంగా ఉండడం రాకపోతే 10 రూపాయలు నీకు ఎలా ఇస్తారు? చిన్న చిన్న పనిలో నమ్మకంగా లేకపోతే పెద్ద పెద్ద బాధ్యతలు నువ్వు ఎలా తీసుకోబోతున్నావు? చిన్న విషయాల్లోనే నువ్వు నమ్మకత్వాన్ని ఉంచుకోవట్లేదే. చిన్న ఆజ్ఞలే నీకు అంత కష్టంగా ఉన్నాయే. ప్రభు నాతో మాట్లాడుతున్నారు, మీతో కూడా మాట్లాడుతున్నారా? చెప్పండి. నన్ను గద్దిస్తున్న ప్రభు మిమ్మల్ని గద్దించట్లేదా? ఏ ఒక్క ఆజ్ఞ అండి, ఏదైనా వనంలో ఒక్కటే ఆజ్ఞ ఏంటి? అన్ని తిను, ఇది మాత్రం వద్దు అని. అదొక్కటే మీరిన వానికి మరలా ఆయన 10 ఆజ్ఞలు ఇచ్చారంటే, రూపాయి నిలబెట్టుకోలేనోడికి 10 రూపాయలు ఇచ్చినట్టే కదా. అవునా కదా? చెప్పండి. ఈ లోకంలో ఒక్క రూపాయి సరిగా కాపాడుకోలేని వానికి 10 రూపాయలు మనమే ఇవ్వం. ఏదైనా వనంలో ఒక్క ఆజ్ఞ కాపాడుకోలేని వానికి, మన మానవ జాతికి ఆయన 10 ఆజ్ఞలు ఇచ్చారంటే ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు స్టాండర్డ్స్ పెరిగాయి నాన్న, బైబిల్ అన్ని ఆజ్ఞలే. ప్రతిదీ ఆ 10 ఆజ్ఞలకి రిలేటెడ్గానే ఉంటాయి.
ఎంత సింప్లిఫై చేద్దామన్నా ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నప్పుడు పిల్లలకి ఇన్స్ట్రక్షన్స్ పెరుగుతాయా లేదా? మరి యుగాంతం దగ్గర పడుతున్నప్పుడు, అన్నిటికీ అంతం సమీపించినప్పుడు మనకి అన్ని కోణాల్లోని కూడా బాధ్యతలు పెరగవా? ఆజ్ఞలు పెరగవా? శ్రద్ధ పెరగదా? అన్నీ సిద్ధమైపోయినాయి కదా, భూమి కూడా రెడీ అయిపోయింది కదా. దేనికి? కాలిపోవడానికి. అంటే కొత్త భూమి, కొత్త ఆకాశం వెయిటింగ్లో ఉన్నాయి ఓపెన్ అవడానికి. హల్లెలూయా. ఇక్కడ పనికిరాని మనం అక్కడ ఎలా పనికొస్తామండి? ఆయన ఒక ఆజ్ఞ ఇస్తే ఇంకా తప్ప ఇంకేం కనబడకూడదు. అలా తయారవ్వాలి మనం. మన యాటిట్యూడ్ మార్చుకుందాం, బ్రతుకుని మార్చుకుందాం. ఆయన ఇచ్చిన దాన్ని గట్టిగా చేపట్టి దాన్ని భద్రంగా గైకొందాం. అంటే అంటే ఫస్ట్ ఆయన ఇచ్చింది పట్టుకోవాలి, తర్వాత దాన్ని భద్రంగా గైకొనాలి. ఇక్కడ ఆగి ఈరోజు ప్రార్థన చేసుకొని ప్రతి ఒక్కరం, అయ్యా మీరు నాకేమేమి అప్పగించారో వాటన్నిటిని ఈరోజు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. వాటన్నిటి నుంచి నేను తొలగిపోయాను. ఒక్కటి కూడా నేను సరిగా పాటించలేకపోతున్నాను. ఈరోజు పశ్చాత్తాపడదామా? ఆయన మార్గంలో నడుస్తున్న వానికి ఆయన బాధ్యత ఇస్తారు. ఐగుప్తు విడిచిపెట్టి సీనాయి కొండ దాకా ఒక ప్రయాణం చేసిన వారికే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ దొరికాయి. అవి అందరికీ కాదండి. పరిశుద్ధ యాజకులుగా, ఆయన స్వకీయ సంపాద్యంగా, ఆయన జనాంగంగా పిలువబడుకున్న వారికి మాత్రమే, ఏర్పాట్లో ఉన్న వారికి మాత్రమే. అందరికీ చెప్పవా నువ్వు అంటే చెప్పరు. నేనే చేయాలంటే అవును. ఎందుకు అంటే నువ్వే పరిశుద్ధ యాజకుడు. మరి మిగిలిన వాళ్ళందరూ ఫ్రీగా ఉన్నారు కదా. అవును, నల్చీకట్లా ఉన్నారు. నాకు మాత్రమేనా ఈ అగ్ని, ఈ వేడి అంటే అవును, నువ్వే వెలిగింపబడాలి. మండు. నాకేనా ఇంత శ్రమ, నాకేనా ఇంత కష్టం? అవును, నీకే. ప్రార్థన చేసుకుందాం. అప్పగించబడిన దాన్ని అసలు కనిపెట్టావా? నీ చేతికి దేవుడు ఏం అప్పగించారో నువ్వు గుర్తించావా కనీసం? వాటిని గైకొనడానికి కూడా దేవుడు చెప్తున్న మాట భద్రంగా గైకొనాలి. దేవుడు చిన్న చిన్న వాటిని అప్పగించి పరీక్షిస్తూ ఉంటారు. వీరిని పెద్ద వాటి మీద నియమించాలి అనే ఆశతో. చేజార్చుకోకుండా ఈ రోజు నుంచి మనం వాటన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకొని వాటన్నిటినీ కూడా జాగ్రత్తగా గైకొనడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం అక్క.